అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శాంతియుతమైనటువంటి నిరసనలు ఈరోజు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిరసన కొనసాగిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం శాంతియుతంగా నిర్వహిస్తున్నటువంటి ఢిల్లీ సరిహద్దుల్లో శంభు దగ్గర నిర్వహిస్తున్నటువంటి, కనౌరి దగ్గర నిర్వహిస్తున్నటువంటి శిబిరాల్ని బలవంతంగా ఎత్తేశారు. అదే రకంగా దల్లేవాల్ అనేటువంటి సంయుక్త కిసాన్ మోర్చా నాయకుని యొక్క దీక్షని బలవంతంగా విరమింపజేశారు. 350 మంది రైతు నాయకులని జైళ్లలో పెట్టారు. ఈ నిర్బంధాన్ని తక్షణం ఆపాలి, రైతుల మీద పెట్టినటువంటి అక్రమ కేసుల్ని ఎత్తేయాలనేటువంటి మొదటి డిమాండు. రెండవది, కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయమనేటువంటిది రెండవ డిమాండ్తో ఈరోజు మేము ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం. ఆ రోజు కనీస మద్దతు ధరల చట్టం చేస్తామని, రుణ విమోచన చట్టం చేస్తామని, అదే రకంగా పంటల బీమా పథకాన్ని రైతాంగానికి ఉపయోగపడే విధంగా మారుస్తామనేటువంటి రాతపూర్వకమైనటువంటి హామీని ఇచ్చారు. విద్యుత్ సవరణ బిల్లుని పార్లమెంటులో రైతు సంఘాలతో చర్చించకుండా పెట్టమనేటువంటి హామీని ఇచ్చారు. కానీ రైతులకు, రైతు సంఘాలకు మాట మాత్రం చెప్పకుండా విద్యుత్ సవరణ బిల్లుని ఈరోజు పార్లమెంట్లో పెట్టారు. ఈ డిమాండ్లన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే కనుక ఇప్పటికే రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. రుణమాఫీ చేయడానికి సిద్ధం కావడం లేదు. బడా కార్పొరేట్లకేమో వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి బడా కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారు. కాబట్టి ఈ డిమాండ్లను పరిష్కారం చేయాలి. లేకపోతే మా ఆందోళన, పోరాటాలు గతంలో 2000 సంవత్సరంలో ఏ రకంగానైతే ఉధృతంగా జరిగినవో అదే తరహాలో మరో రైతాంగ ఉద్యమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.